చార్ధామ్ యాత్ర చాలా నేత్రపర్వంగా సాగుతుంది. అయితే ఇదే టైంలో ఈ చార్ధామ్ యాత్రల్లో భాగమైన గంగోత్రి టెంపుల్ కమిటీ తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. ఈ గంగోత్రి టెంపుల్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తులు ఖచ్చితంగా పంచగవ్యం స్వీకరించాలి. ఆ పంచగవ్యం గనక స్వీకరించకుంటే వాళ్ళు భక్తులు కాదు అని చెప్పి ఆలయ కమిటీ నిర్ధారిస్తుందంట. అసలు పంచగవ్యం అంటే ఏంది? ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు మూత్రం, ఈ 5 కలిపితే పంచగవ్యం. సమపాలలో కలిపితే ఈ పంచగవ్యాన్ని తీసుకున్న వ్యక్తి మాత్రమే ఆలయంలోకి ఎంటర్ అవ్వడానికి అనుమతి పొందుతారు. ఇది కరెక్టేనా? అంటే దేవుడి మీద భక్తున్న ప్రతి ఒక్కరు గోమూత్రం, గోవు పెండ తింటేనే వాళ్ళు భక్తులైతారా? అసలు చాలామందికి పాలు, పాల పదార్థాలంటేనే అలర్జీ ఉంటుంది. అట్లాంటిది ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోవాలంటే అందరికీ మనసు ఒప్పుద్దా? అంటే గుండెల్లో ఉన్న భక్తి చూడరు. ఆవు పెండ, ఆవు మూత్రం తాగితేనే వాళ్ళకి భక్తి ఉన్నట్టు. గంగోత్రి లాంటి ఆలయాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉండాలి. అంతే తప్ప వాళ్ళకి పరీక్షలు పెట్టి ఆ పరీక్షల పాస్ అయితేనే దేవుని దర్శనం చేసుకొని ఇస్తామంటే నిజంగా ఇది దారుణమైన ముచ్చట. యాత్ర అంటే ఆత్మశుద్ధి, అంతే తప్ప పరీక్ష కాదు. భక్తి మనసులో ఉండాలి, అంతే తప్ప బలవంతపు ఆచారాల్లో కాదు. నేను చెప్పింది నిజమా కాదా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.